హలో ఎవ్రీవన్, ఈరోజు మన ఆంధ్ర స్పెషల్ పెరుగు ఆవడ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఓకేనా? చూడండి, చాలా ఎమ్మిగా టెంప్టింగ్గా ఉంది కదండి. సో ఇలాంటి పెరుగు ఆవడ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఎందుకు ఆలస్యం? దీనికోసం మనం అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకుని సన్న ముక్కలుగా తరిగి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో ఆవాలు, జీలకర్ర, కాయమినపప్పు, అల్లం, పచ్చిమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దానిలో మనం ముందుగా తరిగి పెట్టుకున్న కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని అది కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకున్న విషయాన్ని మనం పక్కన పెట్టుకుంటున్నాం. తర్వాత మనకు ఆవడకి కావాల్సిన పెరుగుని తీసుకుని నేనైతే హాఫ్ కేజీ పెరుగు తీసుకున్నానండి. దాన్ని ఎటువంటి పునకలు అనేవి లేకుండా బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకున్నాను. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత దానిలో తగినంత ఉప్పు, పసుపు వేసుకొని ఈ మిశ్రమాన్ని కలతిప్పుకుందాం. చూడండి, అంతేకాకుండా దానిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపును కూడా వేసుకొని బాగా ఈ మిక్చర్ని బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలిపి పెట్టుకున్న మిశ్రమం అనేది మనం బాగా థిక్గా కాకుండా బాగా లూజ్గా కాకుండా ఒక మోడరేట్గా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న మిశ్రమాన్ని మనం పక్కన పెట్టుకుందాం. చూడండి, తర్వాత మనకు కావాల్సిన గారెపిండిని తీసుకొని ఆ గారెపిండి మిశ్రమాన్ని కూడా మనకు కావాల్సినంత సైజులో చిన్న చిన్న ఉండలుగా, పెద్దవి కావాలంటే పెద్దవిగా, చిన్నవి కావాలంటే చిన్నవిగా చేసుకొని మనం గారెలాగా ఒత్తుకుందాం. ఈ విధంగా ఒత్తుకున్న గారెల్ని బాగా కాగిన నూనెలో వేసుకొని ఫ్రై చేసుకుందాం. అలా అని మనం లో ఫ్లేమ్లో కాకుండా మరీ హై ఫ్లేమ్లో కాకుండా మోడరేట్ ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే చూడండి గారెలు ఎంత చక్కగా ఎర్రగా క్రిస్పీగా చాలా బాగున్నాయో. ఈ విధంగా ఫ్రై చేసుకునేటట్లు చూడాలి. ఈ విధంగా కాలిన గారెల్ని మనం పక్కన పెట్టుకుందాం. తర్వాత నేను కలిపి పెట్టుకున్న మొత్తం పిండిని కూడా అన్నిటిని గారెలుగా తయారు చేసుకున్నాను. ఈ విధంగా నేను ఒక పక్క వండుతున్నాను. మా అత్తయ్య గారు చూడండి ఇంకొక పక్క పొంగల్ తయారు చేస్తూ ఉన్నారు ఈరోజు. చూడండి, పొంగలి తను వచ్చేసి అటు పక్క పొంగల్ చేస్తున్నారు, నేను వచ్చేసి ఇటు పక్క గారెలు అనేవి తయారు చేస్తూ ఉన్నాను. చూసారా అండి, ఈ విధంగా చేసుకున్న గారెల్ని మనం ఒకదాని తర్వాత ఒకటి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమంలో వేసుకొని అన్నీ కూడా బాగా డిప్ అయ్యే విధంగా ఈ మనం చేసుకున్న మజ్జిగలో బాగా మునిగేంత వరకు కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా 2 hours మనం నానపెట్టిన తర్వాత ఈ గారె అనేది ఆ మజ్జిగని అంటే పెరుగుని బాగా అబ్జర్వ్ చేసుకొని చాలా బాగుంటుందండి. చూడండి, ఎంతో రుచికరమైన ఆవిడ రెడీ.